రాయలసీమ రతనాల సీమ అంటారు. అందుకేనేమో ఇప్పటికీ అక్కడ పొలాల్లో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో 2 రోజుల వ్యవధిలో 2 వజ్రాలు దొరికాయి. వజ్రాలు వెతకటానికి వెళ్లిన వ్యక్తికి దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి 6,20,000 నగదు 5 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. ఓ మహిళకు దొరికిన మరో వజ్రాన్ని మరో వ్యాపారి 1,20,000 నగదు జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు ఏజెంట్లను నియమించుకుని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ సిండికేట్ గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తుల దగ్గరికి వారి ఏజెంట్లను పంపి తక్కువ మొత్తానికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగంగానే వజ్రాల కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్నీ చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారమని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటే యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిసి పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం.